ఈరోజు కనుక మనం చనిపోతే పాడిన పాటలు కానీ, చేసిన పరిచర్య కానీ ఏది లెక్కలోనికి రాదు కదా. ఏదైనా లెక్కలోనికి వస్తుందా? ఏది లెక్కలోనికి రాదు. మనం అనుకోవచ్చు, ప్లస్ దేవుణ్ణి కూడా సంతోష పెట్టలేం మనం. ఎందుకంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఈ ఉపమానంలో ఏమున్నది? ఒక పాపి మార్మనసు పొందినప్పుడే పరలోకంలో ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. మనం మార్మనసు పొందకుండా ఎన్నన్నా చేయని పరలోకంలో ఏం జరగదు? విందు జరగదు. సో పరలోకంలో విందు జరగాలి, దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? మార్మనసు పొందుతనే జరుగుతుంది. మనం స్తుతి పాడితే, పాటలు పాడితే, ఇంకా ఏదైనా పరిచర్య చేస్తే, ఊరికి పోతే, సువార్త చెప్తే, ఇంకేమనే చెప్పని ఇక్కడ విందు జరగదు. సువార్త చేసి కూడా నరకానికి పోవచ్చు. ఎందుకంటే అనేకులు ఆ దినం ఏం చేస్తారు అంటారు, ప్రభా మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము, మళ్ళీ ప్రవచించాము అంటే ఏమంటాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం అంటే దేవుని మాట వినకుండా, చెప్పినట్టు చేయకుండా ఉండుటయే, మార్మనసు పొందకుండా ఉండుటయే మరి అక్రమంగా నడుచుకొని ఉంటాం. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో చూడండి, చాలా లోతుల టెస్టింగ్ చేస్తుంది. ఇప్పుడు మార్మనసు పొందిన అన్న వారు కూడా మనము ఇంకొక పారబుల్ని చూద్దాం. ఎంత లోతుల టెస్టింగ్ చేస్తాడు దేవుడు అంటే మనం ఇంకొక ఉపమానం చూద్దాం. మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఈ ధనవంతుడు లాజరస్ ఉపమానం. ధనవంతుడు లాజరస్ ఉపమానంని అందరు చదవండి. 30వ వచనంలో కూడా ఇతను ఆ ధనవంతుడు ఒక మాట అంటా ఉన్నాడు కదా. ఏమంటా ఉన్నాడు? ఒకడు మృతులలో నుండి లేచి పోయి చెప్తే వారు ఏం పొందుతారంట? మార్మనసు పొందుతారు అని చెప్తా ఉన్నాడు. లే ఒకడు మృతులలో నుండి లేచినా కానీ వారు ఏం పొందరు? మార్మనసు పొందు. ఇది ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై ఉండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గను, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏది? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది అంటే టెస్ట్ చేస్తున్నది. ఏది? దేవుని యొక్క వాక్యం. సో ప్రాణాత్మలని విభజించేటంత షార్ప్గా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి తలంపులను మరి ఆలోచనలను వేరు చేయటంత వాడిగలది అని చెప్పి 13వ వచనంలో ఏమంటాడు? ఏ ప్రాణియో ఆయన దృష్టి నుండి ఏం చేయదు? మరుగై ఉండలేదు. దేవుని ముంగట మీ ప్రతి ఒక్క ఇంటెన్షన్ దేవునికి తెలుసు. ఇక్కడ యాక్టింగ్ చేయడానికి లేదు, చెప్పుకోవడానికి లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. బహుశా మనం కనుక పరలోకం పోతే మీరు దేవుణ్ణి అడుగుతుంటే బహుశా మీ ఎక్స్రే తీసి చూపెడుతుండొచ్చు మీ వీడియో. దేవుణ్ణి అడుగుంటే ప్రభా నా స్థితి అంటే మీరు దేవుణ్ణి అడుగుంటే ప్రభా నేను ఏ కండిషన్లు ఉన్నా అంటే మంచిగా చూపిస్తాడు. మీరు ప్రార్థనలో గడుపుకొని ప్రభా నిజంగా నన్ను ఇప్పటికే చాలా మట్టుకు తెలిసిపోయిండొచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ఒక దేవుని వాక్యము మనల్ని టెస్ట్ చేస్తున్నది కాబట్టి మనం మార్మనసు పొందినమా లేదా అన్నది నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఎంత లోతు వరకు దేవుని ఒక వాక్యం టెస్ట్ చేస్తుంది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? మీరు ధనవంతునిలాగా ఉండాలనుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా అన్నది ప్రశ్న. ఎందుకు మరి ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? లోతైన ప్రశ్న కదా ఇది. అంటే దీంట్లో నుంచి ఎస్కేప్ కానీ ఏమన్నా ఉందా? అందుకని దేవుని ఒక వాక్యంని చూపించినాను. తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాం. తర్వాత మనం సారాంశం తీసుకుందాం. అంటే మనం మెడిటేట్ చేద్దాం. ఇప్పుడు ఏదో మనం వచ్చినాం పోయినాం అని కాదు, మన కండిషన్ మనకు తెలియాలి కదా. మనం ఏ స్థితిలో ఉన్నాం, లేకపోతే ఏమవుతాము అలానే చనిపోకుండా, భ్రమలో ఉండకుండా అందులో నుండి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఇలాంటి టెస్టింగ్ అవసరం. ఇలాంటి టెస్టింగ్ లేదనుకో మీరు జీవితకాలం అంతా
60%, 70%, 80%, 50%, చిన్న కుమారుడు 50%, పెద్ద కుమారుడు అన్న లెక్కలనే ఉంటారు. కానీ ఎప్పుడు 100% అవుతారు? టోటల్గా ఉండాలి. ఎందుకంటే ఎవ్వరు ఇద్దరు యజమానులను ఏం చేయలేడు, సేవించలేడు. ఈ ఉపమానం, లాజరు ఉపమానం ఎప్పుడు చెప్పిండో తెలుసా? ధనవంతుడు లాజరు ఉపమానం ఎవరితోటి చెప్పిండు ఏ ఏ ఏ కాంటెక్స్ట్లో చెప్పిండు చూడండి ఒకసారి. లూకాసు వార్త ఏ సందర్భంలో ఈ ఉపమానం చెప్పిండు అనేది చాలా ఇంపార్టెంట్. అపేక్ష గల ఫరిసేయులు యేసుక్రీస్తు ప్రభు మాటలు విని అపహాసం చేశారు. ఏం చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు? ఎవడు ఇద్దరు యజమానులను సేవించలేడు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడని చెప్పాడు. అప్పుడు ధనాపేక్ష గల ఫరిసేయులు ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభుని అపహాసం చేశాను. అపహాసం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మనుషుల దృష్టికి మీరు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ దేవునికి ఏం తెలుసు? మీ హృదయం తెలుసు. ధనం ఉంటే ఇవన్నీ ఏంది? మనుషుల దృష్టికి ఏమైంది? ధనం. కానీ దేవుని దృష్టికి ఏందంట? అసహ్యం. గట్టిగా చెప్పండి. దేవుని దృష్టికి ఏంది? ప్రభు నా దగ్గర 1 కోటి ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 0 మార్క్స్, ఒక్క మార్క్ కూడా రాదు. దేవుని దృష్టికి అది ఏంది? మనుషులు ఘనంగా ఎంచుతారు, కానీ దేవుడు దాన్ని ఘనంగానే ఎంచాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, అదే వాళ్ళకి జవాబు చెప్తా ఉన్నాడు. మనుషుల ఎదుట మీరు నీతిమంతులుగా అగబడతారు, కానీ దేవుని దృష్టికి అది అసహ్యము. అప్పుడు ఈ ఉపమానం చెప్పాడు వారికి. ఏది? ధనవంతుడు లాజరస్ ఉపమానం చెప్పాడు. ఎవరు ఇద్దరు యజమానులను సేవించాలి. న్యూట్రల్ అన్నది ఇందులో లేనే లేదు. మీరు సేవిస్తే దేవుణ్ణైనా సేవించాలి, లేదా ధనంనైనా సేవించాలి. న్యూట్రల్గా నిలబడి 50%, 70% అనడానికి, గోడ మీద పిల్లిలాగా ఉండడానికి లేనే లేదు ఛాన్స్. సో ఇప్పుడు చెప్పండి, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పిన. ఎవరిలాగా ఉండాలని అనుకుంటున్నారు? లాజర్ లాగా ఉండాలని అనుకుంటున్నారా? దేవుడు మీకు లాజర్ పాత్ర ఇచ్చాడు అనుకోండి, జబర్దస్త్ పాత్ర. పరలోకంలో అబ్రహాం రొమ్మున ఆనుకునే ఛాన్సెస్, నరకంలా కాలే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎవరిలాగా బతకాలని అనుకుంటున్నారు? దేవుడు కూడా దాన్ని ఎంత టెస్టింగ్ చేసినా కానీ నేను పాస్ అవుతా అనుకుంటున్నాను. ఇది నా కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇప్పుడు మార్మనిషి పొందిన తర్వాత అరే చాలా సుఖమైంది, ఏం లేదు, ఏం చేయాలి, గమ్మున కూర్చోవాలి, పెట్టాలి, తినాలి, నో టెన్షన్స్ అనిపిస్తుంది. అట్లా మీరు ఆ పాత్ర తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటారా పురుషులైన వారు? మీరు స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని చేసినుంటే ఎంతవరకు ఎట్లుంటుండే అని, అంటే లోతుకు మాట్లాడుతుండే నేను. ఎట్లుంటుండే మీరు? ప్రభా ఓకే నేను రెడీ అనేలాగా ఆ పాత్ర వహించడానికి రెడీ ఉండాలి కదా. అట్లనే మనం లాస్ట్కి చూస్తే కూడా స్త్రీ పురుషుడని ఏం లేదు, సంఘంని కన్యగా పోల్చబడ్డది కదా. నేను ఎంత డౌన్కి వచ్చేసిన పురుషుని, యేసుక్రీస్తు ప్రభు భార్యగా ఉండడానికి నేను సిద్ధపడతా ఉన్నా కాదు, సిద్ధపడిపోయినా. చుట్టుపొట్టు ఏమైనా చేస్తుండొచ్చు వేరే, కానీ సిద్ధపడిపోయినా. యేసుక్రీస్తు ప్రభుకి నేను భార్య కావాలంటే టెస్టింగ్ ఏ లెవెల్లో నడుస్తుండొచ్చు? యేసుక్రీస్తు ప్రభు నన్ను అంగీకరించాలంటే ఏమేమి చూస్తుండొచ్చు, ఏ లెవెల్లో చూస్తుండొచ్చు? ఆ లెవెల్కి నేను ఉండాలని ఇష్టపడతా ఉన్నానా? ఆ స్థాయికి అంటే నేను ఇష్టపడుతున్నా. ఏ విషయంలో అయినా కష్టపడుతుండొచ్చు, కానీ చాలా మట్టుకైతే ఇష్టపడతా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుకైతే హృదయం తెలుసు. ఇలా నేను జోక్స్ అయ్యానికి, ఏమైనా దాచిపెట్టడానికి తెలియదు. సో అలాగా ఆ లోతుల మీరు లాజర్ పాత్ర ఇస్తే, ధనవంతుని పాత్ర ఇస్తే ఏది పుచ్చుకుంటారు? దేనికి రెడీ అవుతారు? నీ హృదయం లోతులో ఏముంది? ఎందుకు చెప్పినా నేను ఇది? దేవుని వాక్యం అలాంటిది. నువ్వు ఆ లోతుకు టెస్టింగ్ చేసుకోలే, పోలే, నీకు తెలియదు, భ్రమలో ఉంటావు. కానీ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ప్రభు నా కండిషన్ ఇది ఉన్నది, నన్ను మార్చాను, నన్ను ప్రార్థన చేయొచ్చు. నీకు ఆ కండిషనే తెలియకపోతే ఏం చేస్తావు? సో అందుకని అడిగిన నేను, మీరు ఏ పాత్ర
వహించ, హృదయపూర్వకంగా. ఎస్, ఓకే, రెడీ. మీరేమనుకుంటున్నారు? మీరు అంటే నేను ఇది 2 అంచుల ఖడ్గం అని చెప్పినా కదా, ఏడుకైనా నరికేస్తుంది. మీరు ఎస్కేప్ అయ్యి న్యూట్రల్గా ఉండడానికి ఛాన్సెస్ లేదు, నో వే ఛాన్స్. మీరు ఎస్కేప్ అయ్యి ఉంటారు అనడానికి లేనే లేదు. 7 వరకు దూసుకెళ్తుంది అని ఉన్నది. ప్రాణాత్మలను వేరు చేస్తుంది. ఓకే, మీరు రిచ్ అని నేను కాదా అన్నది మీరేమనుకుంటున్నారు? రిచ్ ఎవరిని అంటారు? అన్ని సౌకర్యములు ఉన్న వాళ్ళని రిచ్ అంటారు. ఓకేనా? అయితే రిచ్చే. ఎందుకు అనుకుంటున్నా? మీరు రిచ్చా కాదా అని పోయి గుడిసెలని అడగవచ్చు. అరే నేను రిచ్చా పూరా అని మీకు తెలియకపోతే ఇక్కడ పక్కకేడైనా గుడిసెలు ఉంటే పోయి అడగవచ్చు. వాళ్ళు ఏమని చెప్తారు మీ గురించి? వాళ్ళు పూర్. ఎట్లా అంటావు నువ్వు అని? వాళ్ళనాలే నువ్వు పూర్ అని. నువ్వు వాళ్ళని చూసి పూర్ అన్నవా? అంటావా? అన్నవా? కాబట్టి నువ్వు వాళ్ళని పూర్ అన్నప్పుడు పూర్ రిచ్చే. కానీ మనం వదిలేనికి రెడీ ఉన్నామా? ఇప్పుడు ఆ ఉపమానం కూడా చెప్పి ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు, మనుషులకి ఇది అసాధ్యం, దేవునికి ఇదేంది? మనల్ని మంచి చేయాలంటే, ఇలాంటి వాళ్ళని మంచి చేయాలంటే మామూలు విషయం అనుకుంటుండ్రా? మనలాంటి వాళ్ళని మంచి చేయాలంటే దేవునికి ఎంత కష్టం అనుకుంటుండ్రు? సూది బెజ్జంలో నుండి ఒంట ప్రవేశిస్తే ఏం చేయవలసి వస్తే పోతుంది అది అన్నది మామూలు విషయం. మనం కూడా పరలోకానికి ఏమి ఈజీగా సుప్పని వెళ్ళిపోతాం అనుకుంటున్నామా? వీళ్ళు చెప్పేటట్టు నమ్ము వెళ్ళిపోతాం అన్ననికి ఏదైనా జోకా? యేసుక్రీస్తు ప్రభు ఎంత త్యాగం చేస్తే మనం ఈ మాటలు మాట్లాడుతున్నాము, ఎంత తగ్గించుకుంటే మనం ఈ మాటలు మాట్లాడుతున్నాము, ఏ ఘోరమైన మరణం పొందితే ఈ స్థాయికి వచ్చినాము. ఒకసారి ఆలోచించండి. మనం ఊరికనే పోవట్లేదు ఇట్లా పరలోకానికి. పోతామంటే కూడా మామూలు విషయం కాదు. కాబట్టి దేవునికి సాధ్యం. ఇలాంటి మనలాంటి ఖతర్నాక్లను నన్ను అడిగితే ఖతర్నాక్ ప్లస్ నేనైతే ఒప్పుకుంటున్నాను. దానికి నేను చెప్పినా కదా, నేను రిచ్ ఖతర్నాక్ +2. కానీ దేవుడు నేను ఇప్పుడు చెప్పినా కదా నా కండిషన్స్, అయితే నువ్వు చెప్పింది చేసేస్తాను, నువ్వు చెప్పింది చేసేస్తాను. నేను ఆ స్థాయికి మలిచేసిండు. ఇప్పుడు నేను మారుమనసు పొందినా అంటే పొందినా. రిచా? ఎస్, రిచ్. కానీ రిచెస్ మీద లేదు, ఉండాలని ఎలాంటి షోక్ లేదు, ఎలాంటి ఒక ఏమంటారు ఏమైనా అలా చెయ్యాలని, ప్రవర్తించాలని, చూపెట్టాలని ఎలాంటిది ఏం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే నీకు మంచి ఇల్లు కావాలను, కారు కావాలను, బట్టలు కావాలను, ఏం లేకపోయినా నడుస్తుంది. ఏదో 2 పూటలు తిండి ఉంటే చాలు. తిండి కానీ, ఐశ్వర్యం కానీ, అధికారం కానీ, ఏమన్నా కానీ. అంటే రిచ్ మ్యాన్? ఎస్. దేవుడు నన్ను ఏ స్థాయికి దించిండు అని అంటే నేను చెప్పగలుగుతున్నా. ఏది? నీకు ఒక ప్రాబ్లం ఉన్నది, నువ్వు డబ్బుని ఆశ్రయిస్తున్నావు, అమ్మేసేయి, ఓకే డన్. నేను మాత్రం సేవిస్తలేను డబ్బు. మారుమనసు పొందినా? ఎస్, పొందినా. నో, ఏ కోశాన నాకొద్దు, ఏ కోశాన నాకొద్దు. మీరు అలాగా ప్రశ్నించుకోవాలి. లేకపోతే ఏమనుకుంటారు? నేను అంగీకరించిన, నేను చేసిన, అలాగా నేను జీవిస్తాను. కానీ జీవితంలో ఎలాంటి మార్పులు ఉండవు. అది నడుస్తుంటారు. అది కొనసాగుతూనే ఉంటుంది చనిపోయేంత వరకు. భ్రమలనే ఉంటారు. కానీ నిజంగా టెస్టింగ్ చేసుకున్నారా అని నేను ఈ ప్రశ్న అడిగినా. అది ఆ వాక్యం చూపించి అడిగినా నేను. ఇలాంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో క్రైస్తవులు వేసుకుంటలేరు. నడుస్తా, నువ్వు అంగీకరించినా, ఓకే డన్. కానీ నువ్వు మారుమనసు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కటి చెప్పాడు, అది చాలా మంది సేవకులైన వారు చెప్పట్లేదు. నువ్వు మారుమనసు, రిపెంట్ అండ్ బిలీవ్ అని చెప్పిండు. ఏం చేస్తున్నావు? మారుమనసు పొందకుంటే నమ్మేసిన అంటున్నారు. మీరందరూ కూడా బహుశా అదే కేటగిరీలు ఉండొచ్చు. మారుమనసు పొందినా అంటే, కానీ నమ్మినరా యేసుక్రీస్తు ప్రభుని? ఎస్, నమ్మిండ్రు. కానీ మారుమనసు పొందినరా? డబుల్ మైండెడ్. ఈ డబుల్ మైండెడ్ ఏదైతే ఉన్నదో, అంటే ఇక్కడనేమో ధనవంతునిలాగా, రిచ్ మ్యాన్ లాగా, అక్కడనేమో
లాజరస్ లాగా ఉంటారు. వీరిని బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? డబుల్ మైండెడ్ అని, ద్విమనస్కులు అన్నది. ఈ ద్విమనస్కులకి ఏం కూడా దొరకదు. మీరు అనుకోవచ్చు డబుల్ మైండెడ్కి ఏం దొరకదు. ఏమున్నదంటే ఇది లోక స్నేహంని గురించి యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో లోక స్నేహం. ఇక్కడ మనం అంతా చదివినట్టయితే అందరు దయచేసి బైబిల్ తెరిచి చదవండి. సో ఇక్కడ మరి ఒక ఏమంటారు, మంచి సలహా ఉన్నది, చాలా మంచి వాక్య భాగం. మీ జీవితము ధన్యమైపోయే ఒక వాక్య భాగం, ఖచ్చితంగా మీరు పరలోకానికి పోయే ఒక వాక్య భాగం ఇది. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, భ్రమలో ఉంటుంది. కాబట్టి వాక్య భాగం ఒకరు చదువుతూ ఉంటే మీరు చూడండి, ఓకేనా? మొదటి నుండి మరి 8వ వచనం వరకు, 9వ వచనం వరకు, 10వ వచనం వరకు, మొదటి నుండి 10 వచనాలు 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మస్తరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చాలు. ఇప్పుడు చేసే ప్రార్థన దేని కొరకు చేస్తున్నాం? ఇలా ఉండాలని చేస్తున్నాం, భోగిచ్చలక, ప్లెజర్స్కా, దేని కొరకు చేస్తున్నాం? ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు అడిగినా కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఉద్దేశం ఏమున్నది? భోగిచ్చల, దురుద్దేశంతో, భోగిచ్చలతో. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు దేనికి చేస్తున్నాం? ఎవరైనా ఏదైనా, ఏది లాజర్ కానీ ధనవంతునిలాగా కానీ ఉండడానికి ఏది కొడుతూ ఉన్నాం? ఏది దేవుణ్ణి అడుగుతా ఉన్నాం? ఇక్కడ చెప్తా ఉన్నాడు, చెప్పేమంటా ఉన్నాడు అంటే అట్టి వారిని 4వ వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవుడు ఇష్టపడతా ఉన్నాం. ఒకవేళ లోకానికి ఫ్రెండ్ కావాలంటే దేవునికి ఏంటంట? అతి వారిని ఏమంటా ఉన్నాడు? వ్యభిచారం. అంటే ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో సంబంధం, అంటే యేసుక్రీస్తు ప్రభుని వివాహం చేసుకొని సాతానుతో లింకులు పెట్టుకోవడం, అంటే ఆశ కొట్టుకుంటుంది. కొంతమంది పెళ్లి చేసుకున్నాయని బలవంతంగా ఉంటారు కదా, ఒకరితో లవ్ అవుతుంది, ఒకరికి పెళ్లి అవుతుంది. ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఉంటాడు ఏదో బలవంతంగా, కానీ గుండెవరిని గురించి కొట్టుకుంటుంది. సో మనం కూడా ప్రభుకు వివాహం చేసుకుందాం ప్రభు, ఉంట పరలోకం పోవాలని గుండె ఎవరి మీద కొట్టుకుంటున్నది. సో అది చెప్తుండే, వ్యభిచారణారా, ఒకవేళ మీరు డబుల్ మైండెడ్ ఉంటే, అలాంటి మైండ్ ఉంటే అటు వారిని దేంతో కంపేర్ చేస్తున్నాడు? వ్యభిచారంతో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఒక్కరినే పోయి మీరు సేవించాడు, ధనంనైనా దేవుడినైనా. ఛాన్సెస్ లేవు, ఆప్షన్స్ లేవు. ఇదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు చూడు. కాబట్టి దేవుడు గర్విష్ఠులని ఎదిరించి దీనులకి కృపానుగ్రహం. చాలా చక్కటి మాట. దీనులంటే నేను చెప్పిన రిచ్చా? ఎస్, నేను రిచ్ అని చెప్పిన. దీనున్నా? ఎస్ దీను. ఎందుకు దీనుని? ప్రభువా రిచే, నాకొద్దు, నా కృప నేను జయించాను, నేను పోరాడుటకు సహాయం దయచి, నా కృప దయచి. నాకు అట్లా జీవించాలని లేదు, నాకు అలా బ్రతకాలని లేదు. నా హృదయం నీకు తెలుసు, నా సమస్తం నీకు తెలుసు, నేను సరెండర్ అయిపోతున్నాను. అది దీనత్వం. ఇప్పుడు నా మనసు ఇట్లున్నది, నన్ను ఎవరు బాగు చేయగలుగుతారు? నేను పరలోకానికి ఎట్లా పోతా? చాలా కష్టము. నాకంటే ఒంటే సూది బెజ్జంలో నుండి వెళ్ళిపోతుంది. అది నా కండిషన్. ఇప్పుడు నీకు సమస్తం సాధ్యం, నన్ను చెయ్యాలా అని హృదయపూర్వకంగా వేడుకోవడం, దేవుణ్ణి అడగడం. ఐ వాంట్, నాకు కావాలి అని చెప్పేమంటా ఉన్నాడు. 7వ వచనం నుండి చూడండి.
కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు ఆ, మీ యొద్ద నుండి పారిపో. ఇప్పుడు మీరు ఏం చేయాలి? కండిషన్ ఇలా ఉన్నది కాబట్టి ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. నువ్వు ఇచ్చేటివి నాకు వద్దు. యేసుక్రీస్తు ప్రభుకి అట్లనే చూపెట్టింది కదా, ఎత్తైన పర్వతం మీద తీసుకుపోయి ఏం చేసింది? లోక మహిమలన్నీ చూయించి ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నో. మనం దేవునికి లోబడి అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. నో, నాకొద్దు, నాకొద్దు అని. ఇంకేమంటున్నాడు? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ చేతులని శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 9, 10 కూడా చదువు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏం చేయాలంట? మనం ద్విమనస్సు, డబుల్ మైండెడ్ అనిపిస్తున్నది కదా మనకి. ఎక్కడున్నది? ఇది కావాలి, ఇది కావాలి. డబుల్ మైండెడ్ అయిపోయినాం. వారికి ఏం చెప్తా ఉన్నాడు? మీరు ఏడుగుడి, విలాపించుడి, దుఃఖపడుడి, మీ నవ్వుని సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇది డబుల్ మైండెడ్నెస్ కదా. ఇద్దరు యజమానులను సేవించాలన్న కండిషన్ ఈజ్ దట్. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు. మనం విల్లింగ్ ఉంటే మనల్ని మారుస్తాడు. మనం రెడీ ఉంటే, ఆపరేషన్ చేయడానికి రెడీ, మనం రెడీ కావాలి. దానికి మనసు కావాలి, సరెండర్ కావాలి, సబ్మిట్ కావాలి. ఇప్పుడు మనము మొదటి అధ్యాయం చదువుదాం. అంటే ద్విమనసులకు ఏం దొరకదు. ఒకవేళ డబుల్ మైండెడ్గా ఉంటే వాళ్ళకి ఏం దొరకదు అని మనం 7-8 వచనాలని చేద్దాం. కాబట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడును గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఈ మనిషి ఏంది? ద్విమనస్కుడు. ద్విమనస్కుడు ఏం చేస్తాడు? ఎప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేస్తుంటాడు. కాబట్టి ప్రభు వలన ఏమైనా అతనికి దొరుకునని తలంచరాదు. ఎందుకు? ద్విమనస్కునికి దొరకదు. అట్లనే ఒక సంఘం కూడా ఉన్నది, లవొదికీయ సంఘం. మనకు తెలుసు, ప్రకటన గ్రంథంలో. వారు చల్లగలేరు, వెచ్చగలేరు. చర్చికి వస్తుండ్రని నేను ఓకే అంటుండా. నులువెచ్చగా ఉన్నారు కాబట్టి వారిని ఏం చేస్తా అంటున్నాడు? భూమి వేస్తా అంటున్నాడు. కండిషన్ ఏం లేదు. కాబట్టి వారికి కూడా ఏం చెప్తున్నాడు? చర్చికి వచ్చిన కాబట్టి మీరు ఆసక్తి కలిగి మారుమనసు పొందుడి. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు? ఆసక్తి కలిగి మారుమనసు పొందుడి, జయించి వాణిని నాతో కూడా సింహాసనం మీద. లాజర్కి ఇచ్చిన దానికన్నా పెద్ద ఆఫర్ ఇది. ఇది మనం ఒకసారి చేద్దాం. చూడండి 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 19-20లో. అంటే లవొదికీయ సంఘం నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. మారుమనసు పొంది ఎవరికంటా ఉన్నాడు? ధనవంతునిగా. ఏది సంఘం ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడును, ధన వృద్ధి చేసుకొని ఉన్నాను, నాకు కొద్దువేమీ లేదని చెప్పుకుంటా ఉన్నాడు. 14లా మనకు తెలుసు కదా, చల్లగనైనా లేవు, లచ్చగనైనా లేవు, నువ్వు ఇలా ఉన్నావు. కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయి? మారుమనసు. యాక్చువల్గా ఎట్లున్నది? దేవుని దృష్టికి అసహ్యమా? ఎస్, అసహ్యం. వీళ్ళేం సాక్ష్యం చెప్పుకుంటున్నారు? నేను ధనవంతుడని, ధనవృద్ధి చేసుకున్నా. కానీ దేవుని దృష్టికి ఎట్లున్నాడు? నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుట్టివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగడతలేదు. సో మనం కూడా సేమ్ కండిషన్. నేను గ్రేట్ అనవచ్చు, మనుషులు నిన్ను ఓడవచ్చు, కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? నీకేం అర్థం కాలేదు.
నువ్వు ఉన్న కండిషన్ ఇది. ఎందుకంటే టుపుక్న ఈరోజు పోతే నీ కండిషన్ కదే. ఎవరిది? ద్విమనస్కులు. చల్లగలేరు, వెచ్చగలేరు కదా. సో వాళ్ళ కండిషన్ అది ఉన్నది. కాబట్టి ద్విమనస్కుడు. కానీ జయించిన ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి. జయించు వానికి ఏం చేస్తా అంటావు? జయించి నా తండ్రితో కూడా నేను కూడా జయించిన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మంచి ఆఫర్. ఓకే, కండిషన్ ఇది ఉంది. కానీ మనం జయించినాం అనుకో, యేసుక్రీస్తు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చునే ఆఫర్. చాయిస్ మీది, చాయిస్ నాది. కండిషన్ తెలిసింది. నేను ఎందుకు ఈ కండిషన్లోకి తీసుకొచ్చిన? మిమ్మల్ని భ్రమలో పెట్టాలని చేయలే. డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పాలి? రోగం ఇది ఉంది నాయనా నా దగ్గర, నాది కేసు ఇది అని చెప్పాలనా లేదా? రోగమే లేదని బతుకుతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమని చెప్పిండు? విలాపించు, నీ సంతోషంని దుఃఖంగా మార్చుకో. ద్విమనస్కులారా, డబుల్ మైండెడ్కి ఏం దొరకదు. జ్ఞాపకం పెట్టుకోండి, డబుల్ మైండెడ్కి ఏం లేదు, ఇద్దరు మనుషులు. సో మనం అలా చేసినట్టయితే ప్లస్ ఇంకా దాని కింద ఏదైతే డబుల్ మైండెడ్ అని ఉన్నదో చూడండి, ఇప్పుడు చదివినామా ద్విమనస్సులకు ఏం దొరకదని. ధనవంతుని కండిషన్ కూడా ఇక్కడ చెప్పబడినది 9వ వచనంలో. అంటే మొదటి అధ్యాయం ఇప్పుడు 8 వరకు చదివినాం కదా, 9వ వచనం చూడండి, 9, 10, 11. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఇతడు గడ్డి పువ్వు వలె గతించు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ధనవంతుడు. అంత మన గడ్డి పువ్వు ఎక్కేసే. ఏమున్నా ఈ ఇల్లున్నది చూడండి, ఇంకేమైనా ఆస్తులున్నా చనిపోయినది మొక్క నయా పైసకు పనికిరాదు మనకి. 1 NP కూడా మీరు దీన్ని ఆశించారు. అయిపోయింది, ఫినిష్డ్. సో గడ్డి పువ్వు వల్లే వాడిపోతుంది. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు చూడండి, సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. తన ప్రయత్నంలో ఏం చేయను, అన్నీ ఎండిపోతాయి. సో నేను ఇట్లా మీతోటి ధ్యానింపజేసింది ఎందుకంటే యాక్చువల్ మన కండిషన్ తెలియాలి, లేకపోతే ఫూల్స్ అయిపోతాం కదా. ఎండుకి ఫూల్స్ అయితే ఇంత చేసి తిరిగి ఊర్లకు పోయి వాయించి పాడి కానుకలిచ్చి తీరా పోయిన తర్వాత నీది గేట్ అటు సైడ్ ఉన్నదని నరకాన్ని పంపించినాడు. కాబట్టి మనం మారు మనసు పొందుతాం, దేవునికి సబ్మిట్ చేసుకుందాం, మన కేసుని చెప్తాం. దేవునికి సమస్తం సాధ్యం. నిన్ను సూది బెజ్జంలో నుండి ఒంటని ఎట్లా తీసుకుపోవాలనా దేవునికి తెలుసు. ఏదేది కట్టింగ్ వేయాలనా దేవునికి తెలుసు. నేను ఇప్పుడు దీనుడనంటే మామూలుగా దీనున్నైనా బాగా మెత్తగా కొడితే కొట్టి 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 ఒంటెలాగా మైండ్ ఉండే నాది ఇప్పుడు అమీబా లాగా అయ్యింది. అమీబాకి ఏంది? సూది బెజ్జం అనేది చాలా ఎక్కువ. మంచిగా రన్నింగ్ చేసుకుంటూ బయటకు పోతుంది, లోపలికి వస్తుంది. అమీబా అంటే తెలుసు కదా, చాలా చిన్న క్రిమి. సూది బెజ్జం ఏంది? దానికి పెద్ద గేట్, దానికి ఎవరినైనా మార్చగలుగుతుంది. కానీ ఆ లోతుకి మీరు దాన్ని థింక్ చేయాలి. ఓహో, నా కండిషన్ ఇది పాసిబుల్, దేవునికి పాసిబుల్. కానీ భ్రమలో మాత్రం ఉండకండి, భ్రమలు ఉండొద్దు. నేను ఇటు అటు ఉంటా, నాకు ఈడ బతికితే ధనవంతునిలాగా, ఆడ లాజర్లాగా 50-50 ఉంటా. పర్సంటేజెస్ ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు అనేది కావాలి. సాతాను ఉన్నా, యేసుక్రీస్తు ప్రభునా, యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి భార్య కావాలని నేను చెప్పే అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు కదా. మనసు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర పోయి నేను వస్తా ప్రభు అంటే కుదరదు. సో మనం అందరం కూడా మారు మనుషుల గురించి దేవుని వాక్యం ద్వారా మనం పోల్చుకున్నాం కండిషన్ ఏంది. ఎందుకంటే దేవుని వాక్యం ఆ లోతైంది కదా, మూలికలని కీళ్ళని వేరుపరుస్తుంది కదా.
ప్రాణాత్మలను దేవునికి సబ్మిట్ చేసుకుందాము, అపవాదిని ఎదిరిద్దాం. నువ్వు నన్ను ఎన్నన్నా శోధించి ఏవైనా నాకు లెక్చర్ కొట్టు, మంచిగా ఉందను, అట్లను ఇట్లను, నాకొద్దు. నేను దేవుడైన యెహోవాను తప్ప నిన్ను నేను మ్రొక్కను. మనం అలా మనస్కంలో నుండి బయటకు వస్తే మరి ప్రభు మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు, మార్చడానికి రెడీగా ఉన్నాడు. ఆపరేషన్ స్టార్ట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం మనం.